అప్పుడు ప్రభువు దమస్కులోని అననీయ అను శిష్యుడికి దర్శనమందు ప్రత్యక్షమై, సౌలు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు గనుక అతడు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు అతని మీద చేతులుంచమని సెలవిస్తాడు. అననీయ ప్రభువు చెప్పిన ప్రకారము చేయగా సౌలు దృష్టి పొంది బాప్తిస్మము తీసుకొని ఆహారము పుచ్చుకొని బలపడతాడు. ఇలా పౌలు బాప్తిస్ము పొందిన తరువాత పేతురును పరిచయము చేసుకోవలనని యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 దినములుంటాడు. అటుపైన 14 సంవత్సరముల తరువాత తీతును మరియు బర్నబాను వెంటబెట్టుకొని యెరూషలేమునకు దేవదర్శన ప్రకారం వెళ్తారు. అప్పుడు అంతియొకయలో పేతురు అన్యజనులతో కలిసి భోజనము చేయుచు అపరాధిగా తీర్చబడగా పౌలు అతనిని అందరి ఎదుట ముఖాముఖిగా ఎదిరించి, విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్రము వలన ఎవరునూ నీతిమంతులుగా తీర్చబడరని స్పష్టతనిస్తాడు. దీనిని మనం గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-21 వచనాలలో పరిశీలించవచ్చు. ఇలా పౌలు మార్పు పొందిన తరువాత యూదయ సంఘముల వారందరూ పౌలును బట్టి దేవుని మహిమపరిచెరి. అలానే తాను ప్రకటించిన సువార్త తనకు ఎవడునూ బోధింపలేదని, అది కేవలం యేసుక్రీస్తు బయలుపరచట వలననే తనకు లభించినదని పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పేర్కొన్నాడు. ఇలా పౌలు ఎంతో గొప్పగా క్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ఎందరినో విగ్రహారాధన కొరకు హెచ్చరిస్తూ, ఎంతోమందికి సత్యాన్ని తెలుపుతున్న క్రమంలో యూదులు పౌలును చంపనాలోచించగా అతని శిష్యులు రాత్రివేళ అతనిని గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపి యూదుల చేతిలో నుండి తప్పిస్తారు. దీనిని మనం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 24వ వచనంలో చూడొచ్చు.